ఇప్పుడు సో ధామము అంటే అది బిందువే పరమేశ్వరి యొక్క ధామం. ఇప్పుడు నెక్స్ట్ జయిని. జయిని ఆమె జ య ని జయిని అని 4వ నామంలో గుప్తనామం తీసుకున్నాడు. అంటే ఏంటి? 84 లక్షల జీవకోటి సముదాయములను తనయందే ఎముర్చుకున్నది కాబట్టి ఆమె జయిని. ఆ తల్లి 84 లక్షల జీవరాశులని తనలోనే ఇముర్చుకుని ఉన్నది శ్రీచక్రము. శ్రీచక్రమే అమ్మవారి యొక్క స్వరూపము. ఇంతమందిని 84 లక్షల జీవరాశులే కాదు, దేవతారాశులు, తారాకోటి, పిపిలికాది బ్రహ్మ పర్యంతం, బ్రహ్మలోకం, విష్ణు లోకాలు అన్నీ కూడా తనలో ఇముర్చుకొని ఉన్నది. ఆమె ఎవరు? జయిని. ఆమెకే సాధ్యమైందని. మనము అంటే ఒట్టిగా కంపారిజన్గా చెప్పాలి అంటే మనం ఇద్దరితో మంచిగా ఉండలేకపోతున్నాం. 10 మంది స్నేహాలు చేస్తాం, 9 మంది మనకి విరుద్ధంగా ఉంటారు. అవునా? మరి అమ్మవారు చెడు మంచి సర్వము తనలో ఇముర్చుకొని ఉన్న తల్లి. ఆమె జయిని. నాకు సాధ్యం కాదంటూ ఏమిటని అర్థమైందా అమ్మ? సో ఈ నామము ఏం నేర్పుతోంది మనకి? మనము కూడా అటువంటి స్థితిని చేరుకోవాలి. అంటే మంచి పనులు చేస్తే 10 మంది దృష్టిలో పడటం, లోకం నీకు దాసోహం కావటం, లోకం నేను శ్రీ విద్యోపాసకుడు అని చెప్పటం, వారందరూ కూడా నీకు సేవలు చేయటం, వారందరూ నిన్ను దేవుడిగా కొలవటం. సాయిబాబా లాంటి వాడు. వాడు జయిని. ఆయన అసహించుకునే వాళ్ళు ఎవరు లేరు కదా. మన్ని పొద్దున్న లేస్తే తిట్లే తిట్లు. అవునా? మనం ఇద్దరిని మనం సంపాదించుకోలేకపోయాం జీవితంలో. మరి అమ్మవారు అది జయిని అంటే. ఆమెకు సాధ్యం కాదంటూ ఏం లేదు. నాస్తికుల్ని కూడా ఆస్తికులు చేస్తుంది, ఆస్తికుల్ని కూడా నాస్తికులు చేసి మళ్ళీ ఆస్తికుల్ని చేస్తుంది. కష్టము పెడుతుంది, నీతోనే నేను లేనని అనిపిస్తుంది, మళ్ళీ నీకు మంచి చేసి నేను ఉన్నాను అనిపిస్తుంది. నీ విశ్వాసాన్ని కూడా పెంచే తల్లి అని. జయిని అంటే ఏంటంటే నీ స్థూల శరీరము, సూక్ష్మ శరీరము, సూక్ష్మతర సమయము, నీ ఆత్మను కూడా జయించింది అని. అది గొప్పతనం అమ్మవారిది. అంతేగాని ఇక్కడేంటి స్నేహాలు? నువ్వు ఒక గిఫ్ట్ ఇస్తే నేను రిటర్న్ గిఫ్ట్ ఇస్తా. అప్పుడు స్నేహం గట్టిపడుతుంది. ఇక్కడ గిఫ్ట్లు ఇచ్చుకునేది కాదు ఇది. 4 శరీరాల్లో కూడా ఆమె జయించింది నిన్ను. అర్థమైందా అమ్మా? అది జయిని అంటే. అలాంటిది సర్వ సృష్టిని కూడా ఆమె తనలో ఇముర్చుకొని కూర్చున్న తల్లి బిందువులో. నేను పక్కకు తొలిగితే మీరంతా లేరురా వెధవల్లారా అని మనందరం ఆధారంతో ఉన్నాం ఆమె మీద. అది జయిని అంటే. అర్థమైందా? అందుకే మన జయము, మన గొప్పలు, మన యొక్క ఇవన్నీ కూడా అమ్మవారివే అని ఆ వినయం మనకు ఉండాలి. ఇప్పుడు గురుగారు సేవలు చేస్తున్న వాళ్ళందరూ కూడా అంతా గురుకృపా స్వామి అంటుంటారు. కరెక్టే. ఆ లక్షణం అమ్మవారు వాళ్ళకి అయాచితంగా, అప్రయత్నంగా అటువంటి దివ్య సంస్కారాలన్నీ వాళ్ళు వద్దన్నా వాళ్ళు వచ్చి కూర్చుంటాయి. సో జయిని అంటే అర్థమైంది. అందుకే ఆమె జయిని, జయని, జయ. విపరీత గేయ చక్ర రథారూఢ మంత్రి పరిసేవితలో విపరీత, విపరీతము. ఇక్కడ విపరీత అంటే ఏంటో తెలుసుకుందాం. సర్వమును ఆవరించి ఉన్న తల్లి. సర్వము ఆవరించి ఉంది. చివరికి మనకు అర్థమయ్యేట్టుగా చెప్పాలి అన్నా కూడా మనం కుర్చీలో కూర్చోవటం, టేబుల్ దగ్గర పుస్తకం పెట్టుకోవటం, ఇందులో కూడా అణువుల్లో కూడా శక్తి ఉంది. ఆమె సర్వము ఆవరించి ఉన్నది నాయన. ఎవరికి ఎవరు మర్యాద చేస్తున్నారు? నేను నిన్ను మోస్తున్నానా, నువ్వు నన్ను మోస్తున్నావా చెప్పు అంటుంది అమ్మవారు. సర్వము ఆవరించి ఉన్నాను కాబట్టి వస్తువులన్నీ భూమి మీద అస్తిత్వాన్ని కోల్పోకుండా మనం సుఖపడుతున్నాం. ఈ సుఖానికి మూలం ఎవరు అంటే ఆ విపరీత. అందుకే ఆమె భూదేవి.
అంత భరిస్తోంది అందరిని. మౌనంగా భరిస్తోంది. అర్థమైందా అమ్మా? అది తెలుసుకోవాల్సిన విషయం. ఇక అటువంటి తల్లికి హ్మ్. కాబట్టి ఆమె విపరీత అంటే పరిధులు లేని విపరీత అంటే పరిధులు లేని ఆవరణ అని. అంటే సర్వము నిండి ఉన్నది అని. మనం కొంతవరకే నిండి ఉంటాం. మన 4 గదులు ఇంతే. నేను అక్కడికి వెళ్తే గాని కనిపించడండి. ఆ 4 గదుల్లోనే ఏడుస్తుంటాడు అని అనుకుంటామే. మనం విపరీత గాదు. మనకి పరిధుంది. ఆధార్ కార్డ్ ఉంటుంది. ఆయన్ని పట్టుకోవాలంటే పలానా ఆధార్ కార్డ్ ఇగో అడ్రెస్ ఇదండి. అమ్మవారు ఆమెకు అడ్రెస్సే లేదు. నిరాధార. అర్థమైందా? నువ్వే అడ్రెస్ పెట్టుకుంటున్నావు అంటే ఆ! ఆమె పరిధిలోనే నీకు తెలియట్లేదు నువ్వెక్కడున్నావో. చూసారా? అది విపరీత అంటే. నిన్నెక్కడ పుట్టించిందో నీకు తెలియట్లేదు. దేవతలను ఎక్కడ పుట్టించిందో తెలియట్లేదు. రాక్షసులు ఎక్కడున్నా అందరికీ పరిధులు నిర్ణయించింది కూడా ఆమెయే. అంతేగా? జలముల్లో ఉన్న జీవరాశులన్నీ భూమి మీద బతుకుతాయా? మనందరం నీళ్ళలో కాపురాలు పెడతామా? ఆ! విపరీత ఆవిడ. నీటిలో ఉంటుందా దేవుడు అనే ప్రశ్న అనవసరం. ఉంది గాబట్టే నీరు. ఆవిడ లేకపోతే నీరెక్కడుంది? సముద్రము అనేది ఉందిగా. ఆకాశమే ఉంది. అది అందుకే ఆకాశ స్వరూపిణి అమ్మవారు. అశరీరవాణి అని. హ్మ్. ఇంత గొప్ప ఆలోచనతో నువ్వు చేస్తేనే అమ్మవారు హ్మ్. నువ్వు జస్ట్ తలంపుల్లో అమ్మ అంటే చాలు వచ్చి కూర్చుంటుంది పక్కన. అర్థమైందా? ఆ తల్లి పిలిచే దైవం. పిలిస్తే వచ్చేస్తుంది. అదే మీ గురువుగారు చెప్పింది. అక్కడ ఉందిరా అమ్మవారు అనుకుంటే మనకు కనిపించదు ఆయనకు కనిపిస్తుంది. అదే అదే విపరీత అంటే. నిండి ఉంటారు. ఆయన చెప్తున్నప్పుడు అందరూ ఉంటారు. ఇప్పుడు కూడా ఉన్నారు. అందుకే ఒళ్ళు దగ్గర పెట్టుకొని చెప్పాలి. అందరూ ఉన్నారు. దేవతలందరూ వచ్చేస్తారు. ఎవరు చెప్తున్నారనేది కాదు అక్కడ. అమ్మ సేవ జరుగుతోంది. ప్రవచనంలో అమ్మవారు వీడిని పలుకుతోంది. వీణ మ్రోగిస్తోంది అని. నేను వీణే కదా! ఆమె చేతిలో మనం వీణే. ఆమె ఏ పాట పాడుతుందో ఆమె ఇష్టం. వీణ నిర్ణయించదు కదా! ఈ పాట పాడు అని. మనమే తలుచుకొని వీణను మోగిస్తాం. అది నా జీవితం, మీ జీవితాలు. ఓకే? వస్తారు. గుంపులు గుంపు. వేయండమ్మా. మొత్తం తడిసిపోతున్నాయి. కొద్దిగా మంత్రంతో కూడుకున్నాయి కదా! చెమటలు ఎక్కువ వస్తాయమ్మా. అంతా బయటికి తీసేస్తుంది అమ్మవారు. ఆమె లోపల అబ్బా! ఓకే. శ్రీమాత్రే నమః. సో ఈ అమ్మవారు మంత్రిని రాజాశ్యామల. ఈమె మంత్రిని రాజాశ్యామల. ఆమె రథము గేయ చక్ర రథము. ఈ రథమునకు 7 పర్వములు. ఈ రథానికి 7 పర్వములు అంటే 7 ఆకాశాలు అని. చెప్పాను కదా! 7 ఆకాశాలు. ఏమిటా లెక్క? అది కూడా చెప్పేస్తాను. పర్వములు. ఇదంతా కూడా ఆమె ఉల్లలితగా అక్కడ ఉందే లలిత అమ్మవారు అక్కడ కూర్చుంది పైన పరాశూన్యంలో. పరాశూన్యము, అవ్యక్తాకాశము, మహదాకాశము, అహంకారాకాశ, తన్మాత్రాకాశ, భూతాకాశ. మళ్ళీ నీ యొక్క శరీరంలో అణువులో కూడా ఇప్పుడే పరివృత అన్నావుగా. అందులో కూడా శ్వాసకి మధ్యలో కూడా ఉన్నాను. ఇంకో శ్వాస వస్తుందా రాదా అని నీకు అనుమానం కూడా వద్దు. వస్తే వస్తాను లేకపోతే లేదు. అదే నీ ఆఖరి శ్వాస అవుతుంది అని అక్కడ కూడా ఉన్నాను. అదే సూక్ష్మ గాయత్రి అంటారు. ఇప్పుడు శ్వాస తీసుకున్నాం కదమ్మా. మళ్ళీ తీసుకుంటున్నామా తీసుకోమా అనేది నిర్ణయించేది కూడా అమ్మవారే. చేయండి అమ్మా. ఏం లేదు. నో డిస్టర్బెన్స్ అమ్మా. ఓకే. ఈ రథమునకు 7 పర్వములు.
అవియే కుల మార్గమునందలి లంబికతో కూడిన 7 దృశ్య చక్రములు, అవియే నాద చక్రములు. వేష్టిగా గాని సమిష్టిగా గాని. సమిష్టిగా చూస్తే బిందు త్రికోణ వస్కోణ దస్త్రాయుధ మనవస్త్రుల నాగదళ షోడశ పత్రయుక్తాం ఉత్తత్రయం చ ధృణీచతురత్రయం చ శ్రీచక్ర రాజ ఉత్త పరదేవతాయ నమః. ఆమె రథం మీద పైన కూర్చుంది. సమిష్టిగా చూస్తే నాలో ఉందా స్వామి అని నువ్వు అడిగావు అనుకో, నీలో ఇగో ఇలా ఉంది కులచక్ర మార్గం. సరిపోయిందా 7? అది అది మళ్ళీ ఆమె పైన కూర్చుని ఉంటుంది. ఆమెను మనందరం మోస్తున్నాం కింద. అదే మన పుణ్యం. ఆ తల్లి పైనుంచి మనకి అన్ని కూడా ఆ తల్లి దయతో మనకి శ్రీచక్ర రథం కదులుతోంది అని. జీవితం ఎలా కదులుతోంది? శ్వాసతో కదులుతుంది. శ్వాస ఉంది కాబట్టి నువ్వు ఆలోచన చేస్తున్నావు. ముక్కు మూసేస్తే ఇంకేముంది? అయిపోయింది కానీ ఇది నీ చాప్టర్ క్లోజ్ అయిపోయింది కదమ్మా. నువ్వు పోయిన తర్వాత ఇంకేముంది ప్రపంచం? ఈ శ్రీచక్రం కూడా ఆ నిశ్వాసతోనే నడుస్తుంది అని ఈశ్వరుడు యొక్క నిశ్వాసయే అదే ఈశ్వర చైతన్యము అంటారు. ఈ చైతన్యమే గేయ చక్ర రథారూఢ మంత్రిని పరిసేవిత. ఆయన శ్వాస వదిలాడు, మనం శ్వాస తీసుకొని బతుకుతాం. అది ఈశ్వర చైతన్యం అంటే. శ్రీచక్రములోని ఆంతర త్రికోణం. ఆంతర త్రికోణం అంటే బిందువు, ట్రయాంగిల్, బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు. దాన్ని శ్రీచక్రంలో ఆంతర త్రికోణాన్ని ఏమంటారు? త్రికోణాంతర గేయ చక్రము. త్రికోణాంతర దీపిక అదే గేయ చక్రము. గేయ, గాయ, గానము ఇవన్నీ కూడా ఆ చక్రానికి పేర్లు. గాయత్రి అంటే ఆమె శరీరం అక్కడి నుంచి మొదలు అని కింద వరకు. భూపురాది రేఖల దగ్గర ఆమె రూపాదుకలు 3వ కంటి దగ్గర నువ్వు దర్శనం చేసుకుంటావు యోగంలో. అంతవరకు ఆమె ఆవరించి ఉన్నది అని అమ్మా. అది గేయ చక్రము అంటే గాయము అంటేనే శరీరము అని. అలానే నాదము, నాదములో గేయము ఆమె. శ్రీం స్థితి, సృష్టి, సంకల్పము. అవునా? నేను శ్రీచక్రాన్ని సృష్టించాలి అన్నప్పుడు అది శరీరాన్ని అయింది. శరీరము, గాయము, గాయత్రి 3 అయింది. శరీరధారిణి అయింది. రెండవది గేయము. ఎలా రచన చెయ్యాలి? సృష్టి రచన, అది గేయము. శ్రీం ఈం శ్రీం హ్రీం ఓం. మనం మనిషిగా పుట్టామమ్మా, మాట్లాడితేనేగా. అట్లా మాట్లాడితే గురుజీ నవద్వారపురమైన దేహంలో ఆమె 7 చక్రాలతో వచ్చిన గేయం అంటారా? అదే 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 సరిగమ పదనిస సప్తస్వరాలు. సరిగమ పదనిస సా మొదలైంది, చివరికి సాతో సృష్టి అయిపోయిందమ్మా. మధ్యలో రిగమ పదని అంతా కూడా మాయా స్వరూపము అని. అదే గాయత్రి. అదే మళ్ళీ ఆరోహణ అవరోహణ అంటే కూడా సృష్టి సంహారం. సృష్టి సంహారం సింపుల్. చూసారా? గేయ చక్ర రథారూఢ మంత్రిని పరిసేవిత అంటే అది. అందుకే 7 చక్రాలు ఉన్నది. ఇది 7 పర్వాలు ఉన్న చక్రం అంటారు, రథం. ఇప్పుడు అదే చెప్తున్నారు గురువు గారు. ఏమంటున్నారు? ఆమె చక్రేశ్వరి, ఆమె చక్రేశ్వరి త్రిపురాదేవి. ఆ ట్రయాంగిల్ లేకుండా, ఆ బిందువు లేకుండా ఈ ఇంత పెద్ద ముగ్గు ఎలా వేస్తావమ్మా? నువ్వు ముందు ఇంటి ముందు ముగ్గు వేయాలి అంటే ముందు ఒక చుక్క అంటే పెట్టాలి కదా. చుక్క పెడితేనే కదా నీకు తెలిసేది ట్రయాంగిల్ ఎలా వేయాలో అనేది. దాన్ని బిందువుని దృష్టిలో పెట్టుకుని ట్రయాంగిల్ వేస్తున్నావు. ఆ ట్రయాంగిల్ పట్టుకొని నువ్వు పెద్ద పెద్ద ముగ్గులు వేసేస్తున్నావు. ఒకదాన్ని ఒక కోణం కలుపుకుంటూ పెద్ద ముగ్గు వేసేసావు. అంటే మామూలు భాషలో చెప్పాలంటే అర్థమైందా మీకు? ఇక అమ్మవారి ఈ సృష్టికి సంబంధించిన ఈ ముత్యాల ముగ్గు వేయాలి అంటే, రచన చేయాలి అంటే ఎంత మరి? నువ్వు
ఒక ముగ్గు వేయటానికే నీకు అంత పుస్తకం పక్కన పెట్టుకొని పండగల నాడు ఎంత హడావిడిలో పడిపోతారు ఆడవాళ్ళు. రంగులు గింగులు వాళ్ళంతా రంగులమయమే ఉంటారు. ఏదేద్దాం? ఇదేద్దామా? అది తెలుసుకోవటానికే గంట పడుతుంది ఏ ముగ్గేయాలనేది. అమ్మవారు ఇలా ముగ్గు వేసి ఇలా రచన చేసింది, సృష్టి రచన. ఈ ముత్యాల ముగ్గు వేసింది అని. ఆ తారలు, ఆ యొక్క సూర్యచంద్రులే అందులో ఉన్న అలంకారాలు ఈ ముగ్గులో. మీరు వేస్తారు కదా! రంగులమయం, రంగుల ముగ్గు వేస్తారు కదా! అమ్మవారు కూడా ఈ శ్రీచక్రాన్ని ఏమ్మా అటువంటి రంగులతో అద్దింది అని. హిరణ్యవర్ణం హరిణి బంగారు కాంతులతో సృష్టి అని. నీ ముగ్గు జీవము లేనిది, చైతన్యము లేనిది. ఏమ్మా అమ్మవారి ముగ్గు ఈశ్వర చైతన్యంతో నిండి ఉంది. ఇది కదిలే ముగ్గు, కదిలే రథం. అది అది దృష్టిలో పెట్టుకునే నువ్వు ముగ్గు వేస్తున్నావు. అందుకే ఆడవాళ్ళకి ముగ్గులన్నా నిజంగా అయితే అదేమి తక్కువ పనేం కాదు. శ్రీ విద్య శ్రీ విద్య వాసనామయంగా వాళ్ళ జీవితాల్లో ఉంటే అటువంటి అందమైన ముగ్గులు వేస్తూ ఉంటారు. వాళ్ళ ఊహలు, కళలు అన్నీ కూడా ఇటువంటి ముగ్గులతోనే ఉంటాయి. ఆడవాళ్ళవి ఆలోచనలు, ఊహలు గాని. అంతే కదా! సంసారం అనే ముగ్గు వెయ్యాలి అంటే దానికి ఎన్నో రంగులు ఉంటాయి. అవునా? జీవితానికి ఒక రంగుల మళ్ళీ రంగులు ఉండాలి. నేను ఎప్పుడు నవ్వుతూ ఉండాలంటే నవ్వు అనే ఒక ముగ్గు ఉండాలి అక్కడ. లేదా మొహం అలా ఏదో ఏదో కోల్పోయినట్టుగా ఉంటుంది. అదే రంగులమయం అంటే ఇదే అన్నమాట. జీవితం రంగులమయం కావాలి అంటే ఇదే. లేదా తెలుపుగా కూర్చుంటాం. సన్యాసం పుచ్చుకొని కూర్చున్నట్టు కూర్చుంటాం. నిర్వికారం, నిర్వేదం ఇవన్నీ తప్పవు. సో శ్రీచక్రములోని ఆంతర త్రికోణమే ఏ చక్రము. చక్రేశ్వరి ఎక్కడ? ఎవరు? త్రిపురాదేవి. ఆ బిందువులో ఉన్న త్రిపురాదేవి. ఆమె ఆవరించి ఉన్న వాళ్ళు ఎవరు? ఆమె వచ్చిన వాళ్ళు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు. ఇప్పుడు చెప్పండి, బిందువు అంటే ఏమిటి? అది మరి గేయ చక్రం కాకపోతే ఇంకేమవుతుంది? ఆమె చక్రేశ్వరి అవుతుంది. అర్థమైందా? అక్కడి నుంచి వచ్చాడు కాబట్టి విష్ణువు చక్రధరుడు. అర్థమైందా? చక్రధర్ అని పేరు. సృష్టి చక్రానికి బ్రహ్మ, లయా చక్రానికి శివుడు అని. అమ్మవారివే గుణాలు తీసుకోవటం. జెనెటిక్స్, కాస్మోజెనెటిక్స్. దీన్ని బట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఏకం సత్ విప్రా బహుదా వదంతి. 1 నుంచి 2, 2 నుంచి 3 వచ్చాయి కానీ 3 అనే దానికి ప్రత్యేకమైన అస్తిత్వం లేదు అని తెలుసుకోండి. రహస్యం ఇదే, లలిత రహస్యం అని. ఉన్నది ఒకటే దేవుడు అని. అందుకే ఆంతర త్రికోణం తెలుసుకున్నవాడు అదే త్రిపుర రహస్యము అంటే. దత్తాత్రేయుడు వారు చెప్పింది త్రిపుర రహస్యం అది. అవి అవన్నీ చెప్పకుండా ఏంటో చర్యాఖండం అవన్నీ కూడా కరెక్టే. కానీ ఏంటంటే అసలు ముందు ఈ విషయం చెప్తే అది చాలా తేలిక అవుతుంది. ఈ త్రిపుర రహస్యం ఇది ముఖ్యం. ఇది నేను వాళ్ళకు గాయత్రి పరివార వాళ్ళు వస్తే చెప్పాను. గాయత్రి ఎన్ని రూపాల్లో ఉంటుందో చెప్పాను. ఉల్లలిత, లలిత, శివశక్తి ఇదొక మహా త్రిపుర. మళ్ళీ ఈ త్రిపుర ఏం చేసింది? బ్రహ్మ, విష్ణు, మహేశ్వర త్రికోణం. ఈ త్రికోణంతో ఇంకో అష్టకోణం. ఆ అష్టకోణం కూడా మళ్ళీ త్రికోణాలు. సర్వం కూడా ఏమిటి? అనేకంలో కూడా త్రికోణాలే ఉన్నాయి. ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఆ యొక్క పరాశూన్యం అనే పరాశూన్యము, లలిత, రాజరాజేశ్వరి వీళ్ళు ఉన్నారే, అదొక త్రికోణము. వెయ్యండి, ఇదే మహా త్రిపుర. అది లేకుండా కింద ముగ్గు ఏమొస్తుంది? కింద త్రిపుర రహస్యం. అవునా? అంటే సర్వ సృష్టికి త్రిపుర అనేది ఆధారభూతము అని. సీన్, సీయర్, సీయింగ్ చూడటం, అనుభూతి చెందటం. మనం కూడా అంతే కదా. అది రహస్యం. త్రిపుర రహస్యం అంటే అది. ఆ రహస్యం చెప్పినప్పుడు ఎవరైనా నన్ను పిలిచినప్పుడు అక్కడ పోయి చెప్తాను. అమ్మవారు ఆవరిస్తుంది, మళ్ళీ మాట్లాడదు, అనుభూతి కూడా చేయిస్తాను. ఇంకేం కావాలి? జ్ఞానమే కాదు, జ్ఞానఖండము చర్యాఖండం ఎందుకురా? డైరెక్ట్గా అనుభూతి ఖండంలోకి వెళ్ళిపో. అయిపోయిందా? అబ్బా ఇన్ని పట్టుకుంటే మనం లాభమేమో పొందాం కానీ నష్టం ఏం పొందలేదు అని తెలుస్తుంది. ఇంకో విషయం, అటువంటి గురువులకి నువ్వు సేవ చేసుకోవటం కూడా అణువు కూడా నువ్వు పవిత్రాలు వెయ్యవని. అదే సద్గురువు సాంప్రదాయం. అందుకేగా మరి గురువులు వస్తే మరి పాదాల మీద ఎందుకు మరి పెడుతున్నావు? కాళ్ళని ఎందుకు ముట్టుకుంటున్నావు?
అది. సో, ఇక్కడ అమ్మవారు త్రిపురాదేవి. ఆమెయే మంత్రిని. అంటే మంత్రము, మంత్రి గూడా ఆమెయే అని. నువ్వు ఇప్పుడు ఎన్ని మంత్రాలు చెప్పినా సప్తకోటి మహామంత్రాలన్నీ గూడా ఆమె అన్నిటికీ మంత్రిని. ప్రైమ్ మినిస్టర్. అ ఆమె పర్మిషన్ లేకుండా నువ్వు ఏ మంత్రం, ఏ దేవతలు నీకు వరాలివ్వరు. అర్థమైందా? నేను ఫలానా అమ్మవారిని కొలుస్తామండి, ఈ అమ్మవారిని కొలవము అంటే, ఈ అమ్మవారు, ఆ అమ్మవారు ఒకటే వాళ్ళల్లో. నువ్వేమనుకుంటావు? మీ అమ్మవారు ఇవ్వకపోవచ్చు. ఈ దేవుడైతే ఇస్తాడండి. ఇప్పుడు చాలా మంది అంతే కదా! ఏ దేవుడు తొందరగా ప్రార్థనలకి పలుకుతాడో అటు పరిగెడుతున్నారు. సాయిబాబా కలియుగ దైవం అండి. మేము మొన్న ఒకటేదో అనుకున్నాం అది అయిపోయింది. ఇంక మా కులదైవం అండి ఆయన. అంతేగా! అవసరాలను బట్టి దేవుళ్ళు మారుతున్నారు గానీ, ఉన్నది ఒకటేగా. అది చెప్తున్నాడిక్కడ. ఎంత, ఎంత అజ్ఞానం, ఎంత మాయలో ఉండి మనం ఇవన్నీ ఆలోచన చేస్తున్నామమ్మా. ఆమె మంత్రిని. ఏమ్మా? అంటే మంత్ర స్వరూపిణి అని. ఓం ధుం ధుం దుర్గాయై నమః అన్నావంటే ఆ నాదం అంతా మళ్ళీ ఆమె. దుర్గా అనేది నీకు రూపం రా అది. నా ఒక రూపం. అవునా? అర్థమైందా? మీకు కరెక్ట్‌గా అర్థమయ్యేట్టుగా చెప్పాలి అంటే, ఆకలి ఉందనుకోండి, మంచితనము, ప్రేమ, దయ, జాలి, కరుణ ఇవన్నీ ఉన్నాయనుకోండి, గుణాలన్నీ గూడా అందరిలో ఒకటే. వాడు దయ చూపిస్తున్నాడు. నేను చూపిచ్చేదే అసలైన దయండి. అలా ఉంటది గదా! అదే మంత్రిని. నీలోనూ నేను మంత్రంగా ఉంటాను. వాళ్ళలోనూ ఉంటాను దేవతలో. ఇచ్చేది నేనే. అర్థమైందా? నీ మీద జాలి చూపిచ్చేది నేను. నా రూపంలో ఉన్నది దుర్గని పట్టుకున్నావు. నువ్వు అదే అనుకుంటున్నావు. దాని వెనక ఆ రూపం నేను లలిత. నేను ఆ రూపంలో నుంచి నీకు సహాయం చేస్తున్నాను. పెన్షన్ ఎలా వస్తుంది? అవునా? పెన్షన్‌లు వస్తున్నాయి గదా! ఎవడిస్తున్నాడు? వీడేమన్నా ఇస్తున్నాడా జేబులోంచి తీసుకొని? కాదుగా! దానికొక పద్ధతుంది. ఎవరో శాంక్షన్ చేస్తే నీకొస్తుంది. ఆ ఎవరు అనేవాడే అమ్మవారు. ఆ మూలం తెలుసుకోవటం. ఆ తల్లి అనుగ్రహం ఉందంటే కింద దేవతలందరూ నీకే వద్దన్నా ఇస్తుంటారు వరాలు. మెయిను. అదే శ్రీ విద్యోపాసకులు చేసేది. అందుకే కిందవి ఎప్పుడు గూడా వాళ్ళు నివేదన జెయ్యరు. చిన్న చిన్న కష్టాలు గాని, కోరికలు గాని ఏం చెప్పరు. అసలే అమ్మవారిని పట్టుకుంటారు వాళ్ళు. ఇస్తే ఇచ్చింది లేదంటే మరీ మంచిది. కోరిక లేకుండా స్థితిలో పెట్టింది. అవునా? నువ్వే నేనైనప్పుడు మంత్రిని అయిపోయావు నువ్వు. ఐం క్లీం సౌః అదే నువ్వయినప్పుడు నువ్వే ఇచ్చేదానివి. పుచ్చుకునే దానివి ఎందుకవుతావు? అయిపోయిందా? అది. అడిగేవాళ్ళు ఎప్పుడు జన్మంతా అడుగుతూనే ఉంటారు. అవునా? చివరికి మోక్షం గూడా ఆ భిక్షంలో ఒక భాగం. మోక్షం గూడా బిచ్చమెత్తాల్సిందే. శ్రీ విద్యోపాసకుడికి మోక్షం నుంచి వస్తు రూపాల్లో వరకు గూడా వాడికి ఏ కోరిక ఉండదు. వాడు నిర్వికల్పంలో ఉంటాడు. ఎందుకు నాకవన్నీ అంటాడు. అవునా? అవునా? సాయిబాబాకి ఎందుకమ్మా కిరీటం పెడితే ఆయనేం చేసుకుంటాడు? అవునా? అలా అన్నమాట. ఆయన ఇచ్చేవాడుగానే మిగిలాడు గదా! ఎప్పుడన్నా పుచ్చుకున్నట్టుగా ఏమన్నా? పుచ్చుకొని మళ్ళీ ఇచ్చాడు నీకు. నువ్వు ఊహించలేనిదంత ఇచ్చాడు. ఇప్పుడు జెప్పు ఎవరికిస్తున్నారు? ఎవరు బిచ్చగాళ్ళు? ఎవరు ఫకీరు? చెప్పండి. నువ్వు ఇచ్చిందేమో 5 రొట్టెలు. వాడికి భోజనం నీకిది అని ఇచ్చేసింది. ఆమెకేమిచ్చాడు తిరిగి ప్రతిఫలం? అది. అవునా? అంటే నీకక్కడ ఏం నేర్పాడు? ఇచ్చే గుణాన్ని నేర్పాడు. అది గురు బోధ అంటే. అంతేగాని నువ్వు నీ దగ్గర దక్షిణ అడిగాను అంటే డబ్బులు అడుగుతున్నానని కాదిక్కడ. నేను పేదరికంలో ఉన్నానని కాదు. నీకిచ్చే గుణం. అమ్మవారి లక్షణం నీకిస్తున్నాను. నువ్వు అలా ఇస్తూ పోతూ అంటే అలా ఇవ్వటం వలన నీకేమవుతుంది? నీ జీవితమే అక్షయం అవుతుంది. ఆలోచనలో గాని, వస్తు రూపాల్లో గాని, ఊహల్లో గాని, జీవితంలో గాని, ప్రేమల్లో గాని, అభిమానాల్లో గాని నువ్వు అక్షయం. మనం గూడా అంతే గదా! ఎవరన్నా ఎక్కువ ప్రేమ చూపిచ్చే వాడి దగ్గరికే పరిగెడతాం. అవునా? అక్షయం వాడి దగ్గర.
అదనమాట. అవి ఇస్తుంది. అప్పుడు లోకం అంతా నీ దగ్గరే ఉంటుంది. నీ కష్టం వస్తే ఆ లోకం ఊరుకుంటుందా? నీకు ఆకలేస్తే అందరూ ఇండ్ల నుంచి పంచభక్ష పరమాణాలు సాయిబాబాకు పెట్టలే? ఆయన తిన్నాడా? గ్యాస్ ప్రాబ్లమ్ తెచ్చుకున్నాడా? ఆయన తిన్నాడా అమ్మా? టాప్ వాషింగ్టన్ యాపిల్లే తీసుకొచ్చి ఇచ్చిన వాళ్ళున్నారు. ఏది బుట్టల కొద్దీ, బళ్ళ కొద్దీ బియ్యాలిచ్చారు. అందరికీ ఆయన్నే వండి పెట్టాడు. ఆయన తిన్నాడా? అన్ని దాచండి, దాచండి అని చెప్పి గోడౌన్లలో పెట్టుకున్నాడా? చేయలేదు గదా! అక్షయ. మరి ఆయన బట్టలు చూస్తే చిరిగిపోయిన బట్టలు. ఈ ఫకీర్ దగ్గర ఇంత అక్షయం ఎలా ఉంది? నిధి, తరగని నిధి, అక్షయ. అదనమాట. అది ఇస్తుంది అమ్మవారు. అప్పుడు నువ్వెప్పుడు ఇచ్చేదానిగానే ఉంటావు. పుచ్చుకునే దానిలా ఎందుకుంటావు? ఈవెన్ మోక్షం కూడా అడగవు. నేను ఇక్కడున్నా మోక్షమే, అక్కడున్నా మోక్షమే. నా మోక్షం ఎక్కడుంది? ఇవ్వటంలోనే నా మోక్షం. అంతేగా? అమ్మవారి శరీరంలో ఎక్కడుంటే ఏముందమ్మా? కరాంగులి నకోత్పన్న నారాయణ దశాకృతి అన్నారే. అమ్మవారి గోటి నుంచి ఇన్ని అవతారాలు వచ్చినప్పుడు మరి ఇంత అండపిండ బ్రహ్మాండాలు తన గర్భంలో పెట్టుకుందే తల్లి. మనం ఎంత అదృష్టవంతులం. అమ్మ కడుపులో ఉన్నాం. అవునా? ఎంత పుణ్యం. అమ్మా నీ కడుపులో ఉన్నానా? నాకు మోక్షం ఏందమ్మా? ఆల్రెడీ మోక్షంతో ఉంది కాబట్టి నీ కడుపులో ఉన్నాను. అవునా? మళ్ళీ ఇందులో నుంచి మోక్షం ఏముంది నాకు? నువ్వు ఏ సృష్టి చేసినా నేను ఉంటాను. నీతోనే ఉంటాను. చాలు, నాకు అదే మోక్షం. అమ్మ ఎక్కడుంటే నేను అక్కడ ఉంటా. అలా అమాయకంగా నువ్వు ప్రార్థన చేశావనుకో, ఆ అమ్మవారు నీకు తెలియకుండా హృదయంలో తీసుకెళ్ళిపోతుంది, హ్రీంకారంలోకి. అక్కడి నుంచి శ్రీంకారంలో తీసుకెళ్ళి ఈంకారంలో పడేస్తుంది. ఆ పని అమ్మవారిని చేయని. నువ్వెందుకు చేస్తావు? నన్ను ఈంకారంలో పెట్టేసేయమ్మా, నేనే చెప్పేస్తున్నాను, నేనేమేం చేశా. నువ్వేం అమ్మవారికి చెప్పడం అవసరం లేదు. మనం ముందే అన్నీ చెప్పేస్తాం అమ్మవారికి. అవునా? అమ్మ నేను ఈ పని చేశాను కాబట్టి నేను హ్రీంకారం అనే స్థానానికి అర్హత సంపాదించేశాను. ఇంకో దీనికంటే గొప్ప పని కూడా శ్రీంకారం బిందువు గురించి కూడా నాకంతా తెలిసిపోయింది. సో అది కూడా దాటేశాను. అన్నీ మనమే అమ్మవారికి చెప్పేస్తాం. అవునా? మాయలో మనసు అలా ఉంటుంది. మాయ. ఇదంతా అమ్మవారి మాయ. చివరికి ఏం చేస్తుంది? ఈ మాయను తొలగిస్తుంది. ఓంకారం దగ్గర తొలగిస్తుంది, మూడో కన్ను దగ్గర. ఇంత చేశావు కదా, సరే అది చెయ్యి అంటుంది. గురువు దగ్గరికి వెళ్ళి ఓంకారం చెప్పు అంటుంది. ఓం అని చెప్పావనుకో, ముఖ్య ప్రాణము, ఉదాన ప్రాణం ఉత్పత్తి అయినప్పుడు ఆత్మ ఒక్కసారి ప్రాణం నుంచి బయటకు వస్తుంది. శరీరంలో నుంచి చైతన్యం బయటకు వస్తుంది. మూడో కన్ను దగ్గర ఒక్కసారి నీకు అనుభూతి వస్తుంది. అహం బ్రహ్మాస్మి, ఇదంతా నేనే కదా, నేనే నిండి ఉన్నాను. ఇప్పుడు చెప్పు, నీలో నీకెందుకు మోక్షం? అహం బ్రహ్మాస్మి అని చెప్పావు. గేయ చక్ర రథాలు కూడా మంత్రిని పరిశేష అనేది నీకు అనుభూతి అయింది. ఇప్పుడు ఎవరు మోక్షం ఇస్తున్నారు? అవునా? అయిపోయిందా? అంతా నువ్వే అయినప్పుడు నీకెందుకు మోక్షం? నేనే నువ్వైనప్పుడు నీకెందుకురా మోక్షం అంటే. అంతేగా? ఆవిడలోనే కలిసిపోయావు. నది వెళ్ళి సముద్రంలో కలిసిపోయింది. అవునా? అంటే సో అమ్మవారు ఆమెయే మంత్రిని, అంటే మంత్రస్వరూపిణి అని, నాదస్వరూపిణి అని. ఈ నాదమే మంత్రం అవుతుంది. అనే నాదం ఏదైతే ఉందో అది అక్షరాకృతిని పొందుతోంది అని. ఆ నాదం విని ఋషులు ఏం చేశారు? అక్షరాలు ఇమిడ్చారు. అక్షరాలు అక్కడ పెట్టారని. నీటి నుంచి శరీరం ఎలా వచ్చిందో అలా ఈ భాష అనేది వచ్చింది. అది రహస్యం. మరి మనం ఇంత 5 అడుగులు 6 అడుగులు ఉన్న వాళ్ళం మనం అంత కడుపులో ఎలా పట్టాం? నీటి నుంచి వచ్చాం కదా. నీరుని ఎవరు? అదే నాదం. నాదం నుంచి నీరైంది. నీరు నుంచి పిండం అయింది. పిండం నుంచి అండం. అండం పిండ బ్రహ్మాండ. అలా అర్థం చేసుకోండి అని చెప్తున్నారు గురువు గారు. అది. సో అప్పుడు మంత్రస్వరూపిణి, నాదస్వరూపిణి, ఆత్మ సాక్షాత్కార బుద్ధియే మంత్రిని. ఎప్పుడైతే నీ ఆత్మని మూడో కన్ను దగ్గర సాక్షాత్కరించుకున్నావో అదే ఆ బుద్ధియే మంత్రిని
నువ్వు మంత్ర ప్రవేశం చేశావు అని, ఓంకారంలోకి వచ్చావు అని, ఇక్కడి నుంచి హ్రీంకారంలోకి వెళతావని, నువ్వు మంత్రపూరితంగానే నీ ప్రస్థానం ఉంటుందని, మూడో కన్ను నుంచి జీవ ప్రస్థానం ఉండదు. అంటే ఊహలు, ఆలోచనలు, బంధాలు ఇవన్నీ చక్రాలు దాటిన తర్వాత వచ్చిందే మంత్ర రూపం. నీకు మంత్ర రూపాన్ని ఇస్తుంది అమ్మవారు. ఇప్పుడు మనం పోయిన తర్వాత మనకి యముడు ఏమి ఇస్తున్నాడు? యాతనా శరీరం ఇస్తున్నాడు. అది తీసుకొని వెళ్ళిపోతాడు. అవునా? యాతనా శరీరం అంటారు. యాతన అంటే యమపాసం వేస్తాడు కదా! యాతనా శరీరం అంటే ఏంటంటే నీ యొక్క సూక్ష్మ శరీరం ఏదైతే ఉందో దాని మీద యాతనలు. అంటే అది దానికి శిక్షలు వెయ్యాలి. శరీరాన్ని కాదు తీసుకెళ్ళేది. దాన్ని బంధించేస్తాడు. అర్థమైందా? యాతనా శరీరము. అందుకే అది ఆ శరీరం ఎలా వచ్చింది? కర్మ ఫలముగా వచ్చినది. ఇది మంత్ర ఫలముగా వచ్చినది శరీరం. అందుకే మంత్ర శరీరము అవుతావు నువ్వు. అంటే నువ్వు నాదోపాసన చేశావు కాబట్టి నువ్వు నాద రూపాన్ని ధరిస్తావు. అదే ఆత్మ. పుట్టి ఆత్మే ఉంటుంది. అక్కడ యమపాసం వేసినా కూడా అక్కడ ఉండదది. ఏది? యాతనా శరీరం. ఆ 3 దేహాలు రాలిపోయినది. త్రిపుటి భంగమై నువ్వు నాలుగో మంత్ర రూపంలో బయటికొచ్చావు. నాద రూపంగా వచ్చావు అంటే ఆత్మ రూపంగా. అదే అఖండాత్మ పరచిద్గణ నిసర్గదత్త ఓం అని నేను చదువుతూ ఉంటాను గదా! అది అవుతావు నాయనా నువ్వు. ఇక వాడికేముందమ్మా పుణ్యమో, పాపమో. అదే జీవన్ముక్తి అంటారు. దత్తాత్రేయులు వారి పుస్తకం జీవన్ముక్తి గురువుగారు చెప్పారు. ఆ పుస్తకం కొనుక్కొని చదవండి. అంతే నేను చెప్పవలసింది. చదివేవాళ్ళు చదువుతారు. అందులో ఆయన ఇదే చెప్పారు. చాలా నువ్వు అఖండాత్మవి కావాలిగా. ఖండాత్మ నుంచి అఖండాత్మకి వెళ్ళావు. అప్పుడు నువ్వు నాద రూపమే. నాదంలోనే నువ్వు అఖండము అంటావు. నేను అహం బ్రహ్మాస్మి అని ఎప్పుడు అంటావు? అవునా? మనం శరీరంతో ఉన్నప్పుడు మా పిల్లలండి అని అంటున్నావు. నా భార్య అండి అని అంటున్నావు. నా భార్య అంటున్నావే గాని ఆ భార్య నువ్వు కాలేదుగా. అవునా? అది పొజిషన్. ఆస్తి పొందావు అంతే. ఆ శరీరాన్ని మీద నీకు అధికారం ఉంటుంది. అందులో చైతన్యం ఉన్నంత వరకు. శివం అది శవం అయితే నువ్వే నీ అంతట నువ్వే దాన్ని దహన సంస్కారాలు చేసేస్తావు. కానీ ఇక్కడ ఈ ఖండము ఏదైతే ఉందో అదే నువ్వు అవుతున్నావు. అదే అవధవం. కిందదంతా సవధవం. అర్థమైందా? అంటే నువ్వు పుట్టినప్పుడు నీవు నీ యొక్క ఎదుగుదల, నీ దశలు, హ్మ్. బాల్యావస్థ, యవ్వనావస్థ, కౌమారావస్థ, ప్రౌఢము, వృద్ధాప్యము, మృత్యువు వరకు గూడా నువ్వు పుట్టిన ఆ బిందువులో ఉన్నయి. అలానే నీవు గూడా ఇక్కడ పుట్టినప్పుడు నీ ఆత్మ అక్కడ ఆత్మగా బయటికొస్తుంది. అది ఆఖరి రూపం నీది. అసలైన రూపం అది. ఓకే. అది తెలుసుకోండి అంటున్నారు. ఈ రూపాలు కావు మనవి అని. అవునా? నేను చిన్నప్పుడు అంటానికి పనికొస్తాయి. అంతేగాని నువ్వు ఆ చిన్నతనాన్ని ఎవరికీ చూపించలేవు. నువ్వు చూడలేవు. బొమ్మలు చూపిస్తావు ఆల్బమ్. అంతేగా. సో, అమ్మవారు ఆత్మ సాక్షాత్కార బుద్ధియే మంత్రిని. ఈ తల్లి సంగీత యోగిని. రాసుకోండి అమ్మవారు ఏమిటో. అంటే సంగీతం ఎన్ని కళలు బయటకొస్తున్నాయో చూడండి ఈ నాదం నుంచి. సంగీత యోగిని, శ్యామ, శ్యామల, మంత్రనాయిక, మంత్రిని, సచి వేషాని, ప్రధానేసి, కుశప్రియ, వీణావతి, వైనికి, ముద్రిణి, ప్రియక ప్రియ, నీప ప్రియ, కదంబ వేశ్య, కదంబ వనవాసిని, 16 సదా మల. ఈ 14 పరమేశ్వరి దగ్గర మంత్రిని పదమును అలంకరించి ఉంటారు ఈ దేవతలు ఎప్పుడూ కూడా. కళలతో ఉన్నవాళ్ళు అమ్మవారి చుట్టూ. చూసారా 16? రాసుకోండి మరి ఇవన్నీ చెప్పాలి కదా రేపు పొద్దున భవిష్యత్తులో. ఎక్కడ అమ్మవారి మణిదీపంలో ఎవరెవరు ఉంటారు? 16 మంది. సంగీత యోగిని, శ్యామ, శ్యామల, మంత్రనాయిక, మంత్రిని, వీరందరూ 16 కళలు అమ్మవారికి. 16 సదామాల. ఈ 16
ఈ 16 ఈ 16 కూడా అమ్మవారి పరమేశ్వరి దగ్గర మంత్రిని పదాన్ని అలంకరించి ఉంటారు. వీరు షోడశి మంత్ర బీజ స్వరూపిణులు. వీళ్ళందరూ షోడశి రూప సో సకల కళా కవితాంగినులు. సకల కళా మళ్ళీ ఒకసారి చెప్తారండి పేర్లు రాసుకో తల్లి. రాసుకోండి తప్పకుండా చెప్తాను. ఒకటి, అమ్మవారు చుట్టూ 16 మంది షోడశి కళలు ఎవరు అంటే వారి పేర్లు చెప్తున్నారు. సంగీత యోగిని 1, 2 శ్యామ, 3 శ్యామల, 4 మంత్ర నాయిక, 5 మంత్రిని, 6 సచి వేషాని, 7 ప్రధానేసి మెలికల సి, కాశీలో సి, 8 కుశప్రియ, 9 వీణావతి, 10 వైనికి, అలానే 11 ముద్రిణి, 12 ప్రియక ప్రియ, 13 నీప ప్రియ, 14 కదంబ వేశ్య, 15 కదంబ వనవాసిని, ఆఖరిది 16 సదామల. ఈ 14 పరమేశ్వరి దగ్గర మంత్రిని పదమును అలంకరించి ఉంటారు. వీరు షోడశి మంత్ర బీజ స్వరూపిణులు అని రాసుకోండి. అదనమాట. జాగ్రత్త స్వప్న, జాగ్రత్త సృష్టి, ఈ 16 కళలు అమ్మవారికి. అర్థమైందా? అలానే తిథుల్లో ఏకాదశి నుంచి అలా 16 పౌర్ణమి అమ్మవారు. వీరి నుంచి వచ్చినవే ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి, ఇలా అన్ని కలిపితే మళ్ళీ అమ్మవారే పూర్ణ. నేనే పోరా మంత్రిని అంటుంది. నా కళలేరా, అదే శ్రీకృష్ణుడు చెప్పేది, అంతా నాదే. జగన్నాటక సూత్రధారి ఆయన. మహాభారతం అంతా నడిపాడుగా. అర్థమైందా? అదనమాట. తన నుంచి వచ్చినవే ఈ 16 మంది ఇది అమ్మవార్లు. అదనమాట. వాళ్ళు ఎప్పుడు ఈ సృష్టికి అమ్మవారి స్వరూపాలు కదా. షోడశి, ఎవరికి షోడశి బీజము ఉపదేశం జరుగుతుందో ఈ 16 మంది దేవతల యొక్క అనుగ్రహం ఉంటుందని. అది సద్గురువుల దగ్గర పొందాలి. ఏమ్మా, ఎవరు పడితే వాడు ఇచ్చే మంత్రం కాదు, అది బీజం కాదు. అందుకే ఊరికే తెలుసుకోవాలి. ఏమా, గురువుని తెలుసుకొని, సద్గురువు ఆయన్నే తెలుసుకొని నిన్ను పిలిపించుకుంటాడు. నువ్వు చేయవలసింది ఏమీ లేదు, ఆయన చెప్పింది నువ్వు చేయటమే నీ జీవితంలో. ఏమ్మా, నీ ఆత్మనే నడిపేవాడు నీ జీవితాన్ని నడపలేడా? ఏమ్మా చెప్పు. అంత గొప్ప ప్రస్థానాన్ని చేయిస్తున్నాడు కదా. భర్త ఏం చేస్తాడు? నీ కడుపులో అన్నం పెడతాడు అంతే. అన్నం సంపాదించి పెట్టగలుస్తాడు. అవునా? సంతానాభివృద్ధి. అవునా? శరీరాన్ని పోషణకి, శరీరాల అవసరాలకి ఈ బంధాలు, కానీ ఆత్మకి బంధం లేదు అంటాడు. ఆత్మ పురుష కాదు, స్త్రీ కాదు అని. అది పరంజ్యోతి స్వరూపము. 16 కళలు తెలుసుకున్నా కూడా నువ్వు ఈ మాయ గురించి చెప్తే నీకేం ఓటు నీకు ఇచ్చాడు షోడశి అంటారు. నేను ఆత్మస్వరూపము అంటాడు. ఏమ్మా, ఆ 16 కళల యొక్క కలయిక సమ్మేళనమే నేను అని 3వ కన్ను దగ్గరికి వస్తే నీకు అనుభూతి అవుతుంది. అయ్యో, ఏకాదశిలో అలా ఉన్నానా, బాల్యావస్థలో ఆ పనులు చేశానా. పరిణితి చెందినదే ఈ 15 పంచదశి కళలన్నీ కూడా 16లో అమ్మవారిలో పౌర్ణమిలో కలిసి ఉంటాయి. అలా నీ జీవితం కూడా పరిపూర్ణత చెందాలి అని, లేదా నీ జీవితానికి అర్థం లేదని. అది పొందలేని వాళ్ళు ఈ యొక్క జీవిత చట్రంలో వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. అది పొందటం కోసమే వస్తారు. ఏమ్మా, అది ఇక్కడికి గేయ చక్ర రథారూఢ మంత్రిని పరిసేవిత అన్న నామము పరిసమాప్తం అయినది.